పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లోకి కోట్ల రూపాయల సొమ్ము వచ్చి పడింది. బ్యాంకుకు చేర్చాం, ఇక అంతా తెల్లధనమే అనుకున్న వారికి భంగపాటు తప్పేలా లేదు. సక్రమం అయితే పర్వాలేదు, అక్రమ సొమ్మును ఖాతాల్లో వేసి ఉంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నాయి ఆదాయ పన్ను శాఖ వర్గాలు. నల్లధనానికి అడ్డుకట్ట వేసే దిశగా కఠిన చర్యలు ఉండబోతున్నాయన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలు ఒక్కొక్కటి అనుభవంలోకి వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరిన సొమ్ముకు లెక్కలు చెప్పకపోతే పరిస్థితి దుర్భరంగా ఉంటుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ లెక్క చెప్పలేని పక్షంలో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. పీఎంజీకేవై ద్వారా కేవలం పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎవరెవరు ఎంతెంత ఎక్కడెక్కడ జమ చేశారో తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. ఈ కార్యక్రమానికి గడువు నేటితో ముగుస్తోందని, ఆ తర్వాత నల్లధనం లెక్కలు తేలకపోతే గరిష్టంగా పన్నుతో పాటు న్యాయ విచారణ తప్పవని స్పష్టం చేస్తున్నారు. వాళ్ళు అవైల్ చేసుకుంటే 49% ట్యాక్స్ ప్లస్ 25% ఒక ఆర్బీఐ బాండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ వాళ్లకు పెనాల్టీ ప్రాసిక్యూషన్ లాంటివి లేకుండా ఒక స్కీమ్ తయారు చేసింది. బిలో 2.5 lakhs డిపాజిట్ చేసిన వాళ్ళు మేము సోర్స్ అడగము. నార్మల్ సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ అయితే బిలో 5 lakhs డిపాజిట్ చేసిన వాళ్ళని మేము సోర్స్ అడగము. కానీ ఒకే వ్యక్తి 3-4 బ్యాంక్ అకౌంట్లో కానీ లేకపోతే తన దగ్గర ఒక 50 లక్షల అకౌంటెడ్ ఇన్కమ్ ఉంటే ఒక 10-15 అకౌంట్లలో స్ప్లిట్ చేస్తే మాత్రం డెఫినెట్గా దానికి మేము సోర్స్ అడుగుతాం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉత్తరాంధ్ర సహా గోదావరి జిల్లాల నుంచి 1800 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరాయి. ఈ సొమ్మును 5700 మంది డిపాజిట్ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఉంది. ఇందులో లెక్కలు చెప్పేందుకు అంగీకరించిన సొమ్ము కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే అని అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారు ఏప్రిల్ 1 తర్వాత లెక్కలు చూపించలేకపోతే తీవ్ర ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. పార్లమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చాలా అమెండ్మెంట్స్ జరిగాయి. వాటి ప్రకారము బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి, తర్వాత ఇమూవబుల్ ప్రాపర్టీస్ అన్అకౌంటెడ్ అయితే వాటిని అటాచ్ చేయడానికి చాలా స్వీపింగ్ పవర్స్ ఇచ్చారు. 77% నుంచి స్టార్ట్ అయ్యి మేము రేడ్ చేస్తే 132% వరకు కూడా ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ఇది 200% పెనాల్టీ, ప్రాసిక్యూషన్ కాకుండా. కాబట్టి బ్యాంకులో వేశాం కాబట్టి వైట్ మనీ అయిపోతుంది అనే అపోహ మాత్రం దయచేసి పెట్టుకోకండి. పీఎంజీకేవై ద్వారా చెల్లించే పన్ను పేదల సంక్షేమానికే ఉపయోగిస్తామని కేంద్రం చేసిన ప్రకటనను గౌరవించి దేశ ప్రగతికి తోడ్పడే దిశగా ఇందులో భాగస్వాములు కావాలని ఆదాయ పన్ను శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.